మొదలవుతుంది కొత్త కథ కుస్తీ కళ్యాణి. ఈ నెల 29 నుండి సాయంత్రం 6:30 మన సన్ జెమినీలో. శుభముహూర్తం ముగిసేలోపు ఈ ఇంటికి అశుభం జరగబోతోంది. మహేంద్ర గారు, మీ మీద మాకు కంప్లైంట్ వచ్చింది. అందుకే మీ ఇల్లు సోదా చేయడానికి పోలీసులతో వచ్చాము. నా మీద కంప్లైంటా? ఏం కంప్లైంట్? ఎవరిచ్చారు? అమ్మవారి విగ్రహాన్ని మెరుగుపెట్టడానికి మీకిస్తే ఆ ఒరిజినల్ విగ్రహాన్ని అప్పగించకుండా ఒక డూప్లికేట్ విగ్రహాన్ని గుడిలో అప్పగించారు. అందుకే మిమ్మల్ని అరెస్ట్ చేయడానికి వచ్చాం. మహేంద్ర అన్నయ్యని అరెస్ట్ చేస్తారా? ఎందుకు? అమ్మవారి విషయంలో ఇలాంటి పొరపాట్లు ఎవ్వరూ చేయరు. అది మేము నమ్మి కొలుచుకునే అమ్మవారి విషయంలో ఇలాంటి పని ఎందుకు చేస్తాం? అసలు ఇలాంటి తప్పుడు కంప్లైంట్ ఎవరిచ్చారు సార్? పైడి తల్లి గారు. పైడి తల్లి గారు కంప్లైంట్ ఇచ్చారు. మేము సోదా చేయడానికి వచ్చాం. దయచేసి అడ్డుపడకుండా మా పని మమ్మల్ని చేసుకునేవ్వండి. వాట్? సర్చింగా? ఇప్పుడు విగ్రహం కోసం సెర్చ్ చేస్తే వీళ్ళకి శాంతి డెడ్ బాడీ కనిపిస్తే? నువ్వన్నంత పని జరిగింది కాదంబరి. పాముకి పాలు పోసి పక్కన పెట్టుకుంటే కాటేక ఏం చేస్తుంది? అవునమ్మా, ఈ నిశ్చితార్థం చెడగొట్టాలనే వచ్చినట్టుంది. హే పైడి తల్లి, అనుకున్నానే నువ్వు మా ఇంటికొచ్చినప్పుడే ఇలాంటి పిచ్చి పని ఏదో చేస్తావని ముందే ఊహించాను. అనుకున్నట్టే చేశావు. నేనేం చేశాను కాదంబరి? చేసిందంతా మీరు. అమ్మవారి విగ్రహాన్ని మార్చేసి తప్పు మీరు చేసి నింద నా పైన వేస్తున్నారా? అత్తయ్య, నేను ముందు నుంచి చెప్తూనే ఉన్నాను. ఈ తారక్ నీలవేణి కలిసి ఈ నిశ్చితార్థం ఆపడానికి ప్రయత్నిస్తూనే ఉన్నారు. ఇప్పుడు అందరికీ అర్థమైందా? ఈ పైడి తల్లిని ఇక్కడికి ఆహ్వానించి ఇప్పుడు నిశ్చితార్థం ఆపడానికి ఆ తారక్ నీలవేణి వేసిన ప్లాన్ ఇదంతా. షేమ్ ఆన్ యు తారక్. ఏయ్ పిచ్చిపిల్ల, ప్రణాళిక రచించింది నేను, వీళ్ళని పట్టిస్తుంది నేను. మధ్యలో నువ్వొచ్చి నా విజయంలో వాళ్ళకి భాగం ఇస్తానంటే ఎలా ఒప్పుకుంటాను? చూసారా? ఇప్పుడైనా నమ్ముతారా? మీరు కొడుకు కోడలు అంటూ నెత్తిన పెట్టుకున్న వీళ్లే మీ కొంపలు కూల్చడానికి గుణపం లాంటి ఈ పైడి తల్లిని తీసుకొచ్చారు. ఇప్పుడు ఇది పునాదులతో సహా మన ఇంటిని కూల్చడానికి చూస్తుంది. చెప్పింది చాలే కాదంబరి, కాసేపు జరిగేది చూస్తూ సైలెంట్గా ఉండు. ఆఫీసర్, ఎస్ఐ గారు, ఇంకా చూస్తూ నిల్చున్నారేంటి? వెళ్ళి మీ పని మీరు చేయండి. పదండి ఎస్ఐ గారు. ఆగండి సార్. మాది పరువుగల కుటుంబం. ఇప్పుడిక్కడ నిశ్చితార్థం జరుగుతుంది. ఏదైనా పొరపాటు చేశారో మీ మీద మేం కంప్లైంట్ ఇవ్వాల్సి వస్తుంది. చూడండి మేడం, మాకు పక్కా ఎవిడెన్స్తో కంప్లైంట్ వచ్చింది. మా డ్యూటీ మమ్మల్ని చేసుకోకుండా మీరు అడ్డుపడితే మీకే మంచిది కాదు. చూడండి కాదంబరి గారు,
మీరు అడ్డుపడినంత మాత్రాన మేం ఆగిపోయేది లేదు. మమ్మల్ని అడ్డుకోవడం ఆపి దయచేసి మమ్మల్ని సోదా చేసుకొనివ్వండి.